క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయం కలవరపడనీకుడి, దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయం కలవరపడనీకుడి. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ సమయమైనా, ఎలాంటి ఒడిదుడుకులైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా నీ హృదయంను కలవరపడనీయొద్దు. ఎందుకు దేవుడు నీ హృదయాన్ని కలవరపడనీయొద్దు అంటున్నాడంటే, దేవుడు కుమార్తెమైన నీకు, దేవుడు కుమారుడు అయిన నీకు, దేవుడు బిడ్డమైన నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడండి. సహాయం చేసే దేవుడు నీకు ఉన్నాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచు, కానీ కలవరపడద్దు. విశ్వసించిన వారు కలవరపడడానికి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ కలిగిన లేమి, నీ కలుగుతున్న ఇబ్బంది, నీ కలుగుతున్న శోధన, శ్రమ, ఏ విషయంలో కలవరపడక వాటన్నిటిని చూపించే దేవుడు నీకు ఉన్నాడని గ్రహించి విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే విడుదలను పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు విడుదలను, జయమును అనుగ్రహించును దాకా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ విషయంలో వారి హృదయాన్ని కలవరపడనీయకుండా నీ యందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకున్నప్పుడు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.